కీర్తనలు ఈ యొక్క 51వ కీర్తన ధ్యాన కీర్తనగా ఉంది. ఈ కీర్తన భాగం భక్తుడైన దావీదు రాజు పశ్చాత్తాపంతో రాసిన కీర్తన. తన పాపాన్ని ఒప్పుకుంటూ ప్రభుని వేడుకుంటున్న కీర్తన భాగం ఇది. ఈ కీర్తన భాగంలో ఉన్న 19 వచనాల సారాంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ కీర్తనలో ఉన్న 19 వచనాల సారాంశం ఏమిటంటే, మనమున్నది పాపలోకములో కనుక మనం లోకం వైపు కానీ లోకములో ఉన్నవారి వైపు కానీ లోకపు మాటలు కానీ వినేవారముగా చూసేవారంగా ఉండకూడదని, లోకం వైపు చూసేవారంగా లోకాల మాటలు వినేవారంగా మనం ఉంటే లోకములో ఉన్న పాపం మనల్ని పట్టుకుంటుందని, మనల్ని పతనానికి నడిపిస్తుందని ఈ కీర్తన భాగము యొక్క సారాంశం అండి. భక్తుడైన దావీదు రాజు దేవుని అభిషేకం పొందుకున్నవాడు, రాజుగా అభిషేకం పొందారు ఆయన. మనమైతే దేవుని బిడ్డలందరము దేవుని బిడ్డలముగా జీవించే అభిషేకం పొందుకున్నాం. మనం అసలు దేవుని బిడ్డలు అంటేనే దేవుని అభిషేకం కలిగిన వారే దేవుని బిడ్డలు. మరొక చోటకు మన అభిషేకానికి వెళ్ళవలసిన పని లేదు, మనమే అభిషేకం కలిగిన వారు. ఎందుకంటే క్రైస్తవులు అనగా, క్రీస్తు అంటే అభిషేక్తుడు, క్రైస్తవులు అనగా అభిషేకం కలిగిన వారు అని అర్థం. అటువంటి మనం అభిషక్తుడైన దేవుని వైపు చూసేవారంగా ఉండాలి, దేవుని మాటలు వినేవారంగా ఉండాలి. రాజైన దావీదు యుద్ధకాలంలో సైన్యమంతా భీకరమైన యుద్ధములో ఉన్నారు. ఆయనైతే దేవుని వైపు చూసి దేవునికి మొరపెట్టాలి, కానీ లోకం వైపు చూశాడు, లోకములో ఉన్నవారి వైపు చూశాడు. ఆయన పాపము ఆయన్ని పట్టుకుంది. పాపము ఆయన్ని పతనానికి నడిపిస్తున్నప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపించి దావీదులో ఉన్న పాపాన్ని ఎత్తు చూపించాడు. ఎందుకంటే దావీదు రాజు ఆ పాపాన్ని కప్పుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడుతున్నాడు, కానీ సాధ్యం కావట్లా. నాతాను ప్రవక్తను దేవుడు పంపించి దావీదులను పాపాన్ని ఎత్తు చూపించినప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపముతో దేవుని సహాయాన్ని కోరుకుంటున్న కీర్తనే ఈ కీర్తన. కనుక మన లోకములో ఉన్నాం, పాపలోకములో ఉన్నాం. పాపము లోకము పాపముతో నింపబడి ఉంది. కనుక లోకం వైపు కానీ లోకములో ఉన్నవారు వైపు కానీ లోకులు మాటలు కానీ వినేవారంగా మనం ఉండకూడదని కీర్తన మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే పౌలు భక్తుడు అన్నాడు, మీరు పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అన్నాడు. నిజంగా దేవుని అభిషేకం పొందిన వారు ఎప్పుడూ కూడా, దేవుని ప్రజలైన వారు ఆ దేవుని వైపే చూసేవారు ఉంటారు, దేవుని మాటలు వినడానికి ఆతురపడతారు. ఈ పాపలోకములో పడిపోకుండా చెడిపోకుండా మనల్ని కాపాడేవారు దేవుడు ఒక్కరే. కనుక దేవుడే మనల్ని కాపాడేవాడు, పాపం మనల్ని పట్టుకోకుండా కాపాడేవాడు, పతనానికి పోకుండా కాపాడేవాడు. దేవుని మాటలే మనలను ధైర్యపరిచేవి.
బలపరిచేవి, పవిత్రపరిచేవి. ఎందుకంటే లోకములో ఉన్న పాపం మనల్ని బలహీనపరుస్తుంది. అందుకే ఎన్నోసార్లు చెప్తుంటాం మేము, లోకపు మాటలు మనలను బలహీనపరచును. ఎందుకంటే లోకపు మాటల్లో పాపం ఉంది కనుక ఆ పాపము మనల్ని బలహీనపరుస్తుంది. కనుక ప్రియులారా, దేవుని ప్రజలైన మనం దేవుని వైపు చూడడానికి, దేవుని మాటలు వినడానికి వేగిరపడాలని ఈ కీర్తన యొక్క సారాంశం అండి. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. దయతో ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం ఒకసారి చూడండి. 42వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందామండి. చెవిటివారలారా వినుడి, గ్రుడ్డివారలారా దీన్ని గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప ఎవడి గురుడ్డువాడు? నేను పంపిన నా దూత తప్ప మరి ఎవరు చెవిటివారు? నా భక్తుడు తప్ప ఎవడి గురుడ్డువాడు? యెహో దేవుని సేవకుడు తప్ప మరి ఎవరు గురుడ్డువాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపక ఉన్నావు. చాలమ్మా, అందరూ స్తోత్రం చెల్లిందామా? అక్కడ అంటాడు, చెవిటి వారలారా నా మాటలు వినండి, గ్రుడ్డివారలారా నా కార్యాలు ఆలోచించండి. ఎవరో చెవిటివారు, ఎవరు గుడ్డివారో ఆ లేఖన భాగంలో రాయబడింది. దేవుని ప్రజలటండి లోకాన్ని చూడడానికి గుడ్డివారిగా ఉండాలంట. లోకములో కార్యాలు లోకులందరూ మన ఎదుటే ఉన్నాయి, లోకములో కార్యాలు మన ఎదుటే కనబడుతున్నాయి, కానీ వాటిని చూడనట్లుగా మనం ఉండాలంట. వారే గుడ్డివారు అంటున్నాడు. లోకపు మాటలు అనేక మనకు వినపడుతున్నాయి, అవి వినలేని చెవిటివారు వలె మనం ఉండాలంట. దేవుని పిల్లలు ఉండవలసిన అనుభవాలు చెప్తున్నాడు ఇక్కడ. సేవకుడన్నా, ఆయన భక్తుడన్నా, ఆయన ప్రజలైన వారందరూ, ఆయన ఏర్పరచుకున్న వారందరికీ చెప్తున్న మాటలు ఇవి. ఈ లోకములో మనం ఉన్నా కానీ లోకములో ఉన్నవాటి మీద, లోకములో ఉన్నవారి మీద వారి వైపు చూడని గుడ్డివారిగా ఉండాలంట. అందుకే అన్నాడు, దీనికోసం భక్తులు ఎందరో పాటలు రాశారండి. కనులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినాలేవా యేసు మాటలు, నాలుకుండి పాడలేవా యేసు పాటలు, కాళ్ళుండి నడువలేవా యేసు బాటలో. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని వైపు చూసే కళ్ళు, దేవుని మాటలు వినే చెవులు, దేవుని మార్గములో నడుచుకునే కాళ్ళను కలిగి ఉండాలట. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా? ఆయన కార్యాలను మనం చూసేవారంగా, ఆయన మాటలు విని అనేక మందికి ఆయన మాటలు చెప్పేవారంగా దేవుడు మనల్ని సిద్ధపరచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనం లోక సంబంధులం కాదు, లోకములు ఉన్నా కానీ దేవుని సంబంధులం. కనుక మన కళ్ళతో దేవుణ్ణి చూడాలి, మన చెవులతో దేవుని మాటలు వినాలి, మన కాళ్ళు దేవుని మార్గములో నడవాలి. అందుకని బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని లోకములో ఒక సామెతగా తీసుకున్నారు. మహాత్మా గాంధీ గారు చెప్పారంటున్నారు ఈనాడు వారు. ఆయన కూడా బైబిల్ చదివాడండి, అందులోంచే తీసుకుని అన్నాడు,
చెడును చూడకండి, చెడు మాట్లాడకండి, చెడులో నడవకండి. ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పబడిన మాటలు. అందరూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అదే యెషయా గ్రంథం 40 అధ్యాయం 31లో రాయబడింది. ఏమని అంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. చూసేవారికి పొందుకునే ఆశీర్వాదం ఎంత గొప్పదో రాయబడిందండి. దావీదు భక్తుడు మిద్ది మీద నుంచి చూడరాని దృశ్యాన్ని, చూడకూడని దృశ్యాన్ని చూశాడు. కనుకనే అతడు పాపములో పట్టబడ్డాడు. పాపములో పట్టబడినటువంటి దావీదు రాజుతో దేవుడు మాట్లాడడం మానేశాడంట. బైబిల్లో ఉందండి, పాపం చేసేవారు ప్రార్థన చేయలేరట. ప్రార్థన చేసేవారు ఎప్పుడు పాపం చేయలేరట. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం. నువ్వు పాపం చేస్తుంటే దేవుడితో ఎలా మాట్లాడగలవు? దేవుడు పరిశుద్ధుడు కదా. దేవుని స్తోత్రం చెల్లిందా? దేవునితో మాట్లాడేవారు ఎప్పుడూ కూడా పాపము చేయడానికి ఇష్టపడరండి. అందుకే దావీదు భక్తుడు వేదనతో పశ్చాత్తాపముతో దేవునికి ప్రార్థించాడు. అయ్యా, నీవు నాతో మాట్లాడకపోతే నేను బ్రతకలేను, ఒక్కసారి మాట్లాడండి చాలు అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దావీదు భక్తుడి కీర్తన పాడాడో మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియులారా, మన పాపముతో పట్టబడితే దేవుని స్వరాన్ని వినలేం. విన్నట్టుకుంటాం కానీ ఆ మాటలు హృదయంలోకి వెళ్ళవు. ఎందుకంటే వినడానికి చెవిటివాడిగా ఉండిపోతావు, దేవుని కార్యాలు చూడడానికి గుడ్డివాడిగా మిగిలిపోతావు. వాళ్ళు చాలామంది కళ్ళుండి కూడా దేవుణ్ణి చూడలేకపోతున్నారు, చెవులుండి కూడా దేవుని మాటలు వినలేకపోతున్నారు. దేవుని చూడడం అంటే దేవుని కొరకు ఎదురు చూడడం, దేవుని పట్ల విశ్వాసంతో కనిపెట్టడం. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారట. అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఎంత నూతన శక్తిని దేవదేవుడు ఇస్తాడో. దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేరండి. దేవుని సన్నిధిలో నడవకుండా ఉండలేరు. వారు దేవుని కొరకే వారి జీవితాన్ని అంకితం చేసుకుంటారు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం 17లో చదివితే, ఆది మానవుడైన ఆదాముతో దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతూ అంటాడు, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దనే వృక్ష ఫలాన్ని తిన్నావు గనుక నీ నిమిత్తం ఈ నేలను నేను శపిస్తున్నాను. నువ్వు ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నయు ఈ నేల నుంచి వచ్చే పంటను తింటావు. అందరూ స్తోత్రం చెప్పండి. ప్రియులారా, గమనించాలి, దేవుని వైపు చూడవలసిన ఆదాం, దేవుని మాట వినవలసిన ఆదాం తన భార్య వైపు చూశాడు, తన భార్య మాట విన్నాడు. కనుకనే తన భార్య ముందుగానే సర్పపు మాటలు వింది, సర్పం వైపు చూసింది. సర్పము చూడమన్న ఆ పండు వైపు చూసి ఆ తినకూడని వృక్షఫలం తిని ఆ ఫలాలు తీసుకెళ్ళి తన భర్త అయిన ఆదాముకు ఇచ్చింది. ఈ రీతిగా ఆదాము దేవుని దృష్టిలో పాపం చేశాడు. పాపం ఎప్పుడైతే ఆయన పట్టుకుందో, ఏ నేలనైతే ఈ మానవుల్ని నివసింపచేయాలని దేవుడు కోరుకున్నాడో ఆ నేలను దేవుడు శపించాడట. ఎందుకంటే ఆయన ఈ నేలను సమభూమిగానే సృజించారు. ఆయన నివాసయోగ్యమైన స్థలముగానే చేశారు.
కానీ ఎప్పుడైతే మానవుడు పాపములో పట్టుబడ్డాడో ఆ మానవుని బట్టి ఈ నేలను దేవుడు శపించాడు. ముళ్ళ తుప్పలు గచ్చబొదలు మొలిచాయి, కొండలు లోయలు మెట్టలు ఏర్పడ్డాయి. నిరాకారంగా దేవుడు మార్చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిందామండి. దానికి కారణం ఏమిటంటే దేవుని మాట వినవలసినటువంటి ఆదామవ్వలు, దేవుని కొరకు ఎదురు చూడవలసిన ఆదామవ్వలు దేవుని మాట వినకుండా, దేవుని కొరకు ఎదురు చూడకుండా ఎప్పుడైతే వారు పాపములో పట్టబడి ఆ రీతిగా మార్చబడ్డారో అప్పుడే వారిని ఆయన శాపగ్రస్తులుగా మిగిల్చివేశాడు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దైవలేఖనాలు చాలా తేటగా బోధిస్తున్నాయి. ఏమనంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలు అనబడేవారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనం దేవుడు పిలవకుండా, దేవుడు ఏర్పరచుకోకుండా వేళ దేవుళ్ళో మనం జీవించలేం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవుని వైపు చూసేవారంగా ఉండాలి, దేవుని మాటలు వినేవారుగా ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం అనుభవించగలం, దేవుని బిడ్డలుగా జీవించగలం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు మరొక కొన్ని విషయాలు కూడా తెలియజేస్తున్నాడు సంఘానికి. 4వ అధ్యాయము 4వ వచనము నుండి చదవండి, దయతో చెల్లించండి. ఇక్కడ క్రీస్తు సువార్త ద్వారా దేవుడు తన మహిమను ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఈ కాలంలో. అసలు క్రీస్తు యేసుగా భూలోకానికి ఎందుకు వచ్చారో తెలియపరిచేదే సువార్త. ఆ అభిషక్తుడైన దేవుడు ఎందుకు యేసుగా భూలోకానికి వచ్చాడంటే, యోహాను రాసిన సువార్తలో ఈ మాట ఉంది. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 39 నుంచి చదవండి దయతో అండి. హల్లెలూయా. యేసు ప్రభు వద్దకి పరిసయ్యులు వచ్చారట. పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నారు. యేసు ప్రభు వద్దకి పరిసయ్యులు వచ్చారు. పరిసయ్యులు రావడానికి కారణం ఒకటి ఉంది. ఎందుకంటే పుట్టి గ్రుడ్డివాని కన్నులు యేసయ్య తెరిచాడట. ఆయన శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. ఆ సంచరిస్తున్న దినాల్లో యేసు ప్రభువారు లోకములో ఆయన సంచరిస్తున్నప్పుడు ఆ యొక్క పుట్టి గుడ్డివాడిని ఒకరిని చూశారంటే ఆయన మార్గములు వెళ్ళిపోతూ. అయితే ఆ పుట్టి గుడ్డివాడు వాడిని ఉద్దేశిస్తూ శిష్యులు యేసు ప్రభుని అడిగారట, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు, వీడా వీడిని కన్నవారా అని యేసు ప్రభుని అడిగారంట. యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు అంటారు, చదవండి దయతో, అదే 10వ అధ్యాయంలో అనుకుంటాను ఈ మాట ఉంటుంది, 11వ అధ్యాయం. అలా హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, బైబిల్ గ్రంథములు అనేకమైన విషయాలు ఉన్నాయి. మోగవారిని పుట్టించునోడిని నేనే, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మన దేవుని మాటలు చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. యేసు ప్రభుని ఆయన శిష్యులు వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడి చేసిన పాపమా, వీడి యొక్క కన్నవారు చేసిన పాపమా అని అడిగితే, వీడు చేసింది కాదు, వీడి కన్నవారు చేసిన పాపము కాదు, కానీ దేవుని మహిమ వీడి ద్వారా లోకములో వెల్లడవ్వడం కొరకు వీడు గుడ్డివాడిగా పుట్టించబడ్డాడు అని చెప్పాడట. అందరూ స్తోత్రం చెల్లించారు.
దేవుడు ఎవరి ద్వారా తన మహిమను కనపరచాలనుకుంటున్నాడో వారిని ఆ రీతిగా దేవుడు కలగజేస్తాడని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. అయితే ప్రియులారా గమనించాలి, అటువంటి గుడ్డువాడ్ యేసు ప్రభు వారిని వేడుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, నేనేమి చేయాలని కోరుకుంటున్నావు నీవు అని యేసు ప్రభు వారిని అడిగితే వాడన్నాడు, నాకు నువ్వు చూపు దయచేయమన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన యొక్క నేల మీద ఉమ్మి వేసి బురదను వాడు కళ్ళకు పూసి శిలోయం అనే ఆ కోనేటిలోకి వెళ్ళి కడుక్కో అన్నాడంటే యేసు ప్రభు వారు. ఎప్పుడని మాట చెప్పాడో వెంటనే వాడు వెళ్ళి, ఏంటి నాకు బురద రాస్తావా కళ్ళకని అడగలేదండి. యేసు చెప్పిన మాట ప్రకారంగా ఆ కోనేరులోకి, శిలోహం అనే కోనేరులోకి వెళ్ళి ఎప్పుడైతే కడుక్కున్నాడో వాడికి చూపు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆనాడు యూదుల ఆచార ప్రకారం ఎవరైనా కానీ యేసయ్యే నన్ను బాగు చేశాడని చెప్తే వారు కులములోంచి వెలేసేవారు. అటువంటి భయంకరమైన ఆచారం ఉంది ఆనాడు. ఎందుకంటే యేసే క్రీస్తని వారు యూదులు నమ్మట్లేదు అన్నాడు. కనుక యేసే క్రీస్తని వారు నమ్మట్లేదు కనుక యేసయ్య ఏ అద్భుతం చేసినా వారు యేసయ్యే నన్ను బాగు చేశాడని చెప్తే వారు కులములోంచి వెలివేసేవారని సమాజంలోంచి. అటువంటి దినాల్లో ఆ గుడ్డివాడు చూపు పొందాడు. ఆ చూపు పొందినప్పుడు ఆ గుడ్డివాడు చూపు పొందిన తర్వాత వాడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళారంట. యూదుల్లో ప్రముఖులు పరిశీలనబడేవారు. నీ కుమారుడు ఏ విధంగా చూపు పొందాడంటే, అయ్యా వాడు పుట్టుకలో గుడ్డివాడి, వాడు ఈడొచ్చిన వాడు కనుక వాడినే అడగండి అన్నారంట. వాడినే అడగమన్నప్పుడు వాడి దగ్గరకు వచ్చారు. వాడి దగ్గరకు వచ్చి వాడిని అడుగుతున్నారు, ఎవరు నీకు చూపును ఇచ్చారు? దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా. 21లో ఉంటా చూడండి. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చినవాడు వారినే అడుగుమనిరి. కాబట్టి వారు గుడ్డువాడయుండున ఆ మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదుము వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగాను. యేసుని చూపించి అన్నాడు. యేసు అనేవాడు పాపి, వాడికి చూపివ్వడం ఏంటి? కనుక వాడు పాపి అని చెప్పినప్పుడు వాడు అంటున్నాడు, చూపు పొందిన వాడు, ఆయన పాపియో కాడో నాకైతే తెలియదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడైన ఉన్నప్పుడు ఈనాడు నేను చూచుచున్నాను. అందుకు వాడు, ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఎలాగ తెరిచెను? మరలా వాడిని అడిగారంట. వాడు, ఇందాక మీతో చెప్పుదును గాని మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఆ యొక్క చూపు పొందినటువంటి వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపదు. ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించిన. ఎప్పుడైతే చెప్పాడో ఈ పరిసయ్యులందరికీ కూడా కంపరం పడుతుందండి. మేము పాపులమా, మేము దైవ చిత్తాన్ని జరిగించట్లేదా అని కోపోగ్రతులై ఆ యొక్క వాణిని సమాజంలోంచి వెలివేశారట. స్తోత్రం చెల్లిందామా? అటువంటి వ్యక్తిని యేసయ్య చేర్చుకుని ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకు లోకానికి వచ్చానో తెలుసా? చూసేవారిని గుడ్డువారిగా చేయడానికి, చూడని వారిని
చూసేవారిగా చేయడానికి లోకానికి నేను వచ్చాను. స్తోత్రం చెల్లించండి గట్టిగా. అసలు యేసు ప్రభు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎందుకు లోకానికి వచ్చారు ఆయన మనిషి కుమారుడు అంటే, ఈ లోకపు పాపాలను చూస్తున్నటువంటి ఈ పాపపు నేత్రాలను తొలగించి పరిశుద్ధుడైన దేవుని చూసే మనోనేత్రాన్ని వెలిగించడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన లోకానికి వచ్చింది మన మనోనేత్రాన్ని వెలిగించడానికి వచ్చాడు. ఎవరి మనోనేత్రమైతే వెలిగించబడుతుందో వారు ఆ ప్రభువునే చూస్తారు, కానీ ఈ బాహ్య నేత్రాలకు పని చెప్పరండి. ఈ బాహ్య నేత్రాలతో లోకములో ఏది చూసినా కానీ దాన్ని పట్టించుకోరంట, వాళ్ళు దాని మీద మనసు పెట్టుకోరంట. ఈ మనోనేత్రం ఎప్పుడైతే తెరవబడతాదో అప్పుడే మనము దేవుని వైపు చూడగలం, దేవుని మాటలు వినగలం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వస్తారు. మనము కూడా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే మన మనోనేత్రాన్ని ఆయన వెలిగిస్తాడని, మూయబడిన మనోనేత్రాన్ని తెరుస్తాడని, ఆయన మాటలు వినేవారిగా ఆయన వైపు చూసేవారిగా మనం సిద్ధపరుస్తాడని మనము నమ్మాలి, నమ్ముకోవాలి ఆయన్ని. దేవుని ఆదామవులు దేవుడు తినవద్దన్న వృక్షఫలం తినగానే వారి మనోనేత్రం మూయబడింది, బాహ్య నేత్రం తెరవబడిందండి. అంతవరకు దేవుడు వారికి బాహ్య నేత్రాలు ఇచ్చాడు, కానీ లోకాన్ని చూసే ఆ యొక్క శక్తి వాటికి లేదు. దేవుణ్ణి చూసేవారుగానే ఉన్నారు, కానీ ఈ బాహ్య నేత్రాలు తెరవబడలేదప్పుడు. ఎప్పుడైతే వృక్షఫలాన్ని తినకూడని వృక్షఫలం తిన్నారో మనోనేత్రం మూయబడింది, బాహ్య నేత్రం తెరవబడింది. దేవుని స్తోత్రం చెబుదామా. అందుకనే మానవుడు ఎప్పుడు లోకం వైపే చూస్తాడు, లోకుల మాటలే వింటాడు. దేవుని ప్రజలైన మనం మనోనేత్రం వెలిగించబడకపోతే, మన మనోనేత్రం తెరవబడకపోతే దేవుని వైపు చూడలేము, దేవుని మాటలు వినలేము. ఏదో వింటున్నట్టుగా ఉంటాం తప్ప వినలేమండి. దేవుని స్తోత్రం చెల్లించండి. అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దైవ గ్రంథం మనకు తేటగా బోధిస్తున్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే దేవుని చూసే అనుభవాన్ని, దేవుని మాటలు వినే అనుభవాన్ని, అనగా మన మనోనేత్రాన్ని తెరిచి ఆయన దేవుని వైపు చూసేవారిగా, దేవుని మాటలు వినేవారిగా మనలను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యాల్లో 22వ అధ్యాయంలో చూసినా, 9వ అధ్యాయంలో చూసినా, అక్కడ సౌలు పౌలుగా మార్చబడిన విధానం రాయబడిందండి. ఒకసారి చదువుదామండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఆ మాటలు, 22వ అధ్యాయంలో కూడా రాయబడ్డాయి ఆ మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, సౌలుగా ఉన్న దినాల్లో ధర్మశాస్త్ర పండితుడే, ధర్మశాస్త్రాన్ని బోధించే పరిసయ్యుడిగానే ఉన్నాడు. కానీ దేవుణ్ణి చూసే నేత్రాలు తెరవబడలేదు. దైవస్వరాన్ని విని ఆ మనస్సు కూడా ఆయనలోకి రాలేదండి. ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు. ఏదో గమాలీయులనే ధర్మశాస్త్ర పండితుని పాదాల వద్ద నేర్చుకున్నాననే గర్వం ఆయనలో ఉండిపోయింది.
కనుక యేసే క్రీస్తుని నమ్మిన వారిని హింసించేవాడైన. ఎందుకంటే యేసే క్రీస్తుని నమ్మని వారిలో ఒకడైన సౌలు దమస్కులో యేసే క్రీస్తుని నమ్మిన వారు కొందరు ఉన్నారని వారిని హింసించడం కొరకు, వేధించడం కొరకు, చెరపట్టడం కొరకు అధికారుల్లోంచి అధికార పత్రాన్ని పొందుకుని కొంతమంది పనివారులతో కలిసి దమస్కుకు వెళ్ళాడట. దమస్కుకు వెళ్ళిన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సౌలును దర్శించాడు అని రాశారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. ప్రియులారా, ఎప్పుడైతే దమస్కుకు వెళ్ళాడో అక్కడ ప్రభువారు దర్శించారు మధ్యాహ్నం సమయంలో. అప్పటికే ప్రభు మరణించి తిరిగి లేచి ఆత్మస్వరూపిగా ఉన్నారు ఆయన. అటువంటి ప్రభువారు సౌలును దర్శించగానే ఆయన మహిమ తేజస్సు ఎదుట నిలవలేక బోర్లా పడిపోయాడంట సౌలు, తనతో ఉన్నవారందరూ. మరలా ప్రభువారు స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావని స్వరం వినబడగానే అది సౌలుకు తప్ప తనతో ఉన్నవారు ఎవరికి వినపడలేదటండి స్వరం. ఆ వెలుగునైతే వారు చూశారు కానీ స్వరాన్ని వినలేకపోయారు. ఎందుకంటే సౌలును మార్చాలి, సౌలు యొక్క ఆత్మను వెలిగించాలి, మనోనేత్రాన్ని తెరవాలి, దేవుణ్ణి చూసేవారుగా, దేవుని మాటలు వినేవారుగా, దేవుని మహిమను అనేక మందికి ప్రకటించేవాడిగా చెయ్యాలి. అది దేవుని ఉద్దేశం. కనుక సౌలుకే వినబడింది ఆ స్వరం. తనతో మాట్లాడుతున్నవారు ఎవరోనని తేరు చూశాడంట. ఆ స్వరం వినగానే చూడాలని మనసు ఎప్పుడైతే వచ్చిందో ప్రియులారా, ఆయన పరలోక దర్శనాన్ని చూడగలిగాడు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే స్వరాన్ని విన్నాడో నీవెవడవు ప్రభువా అనగానే నేనే నీ హింసించుచున్నా నజరేయుడైన యేసును అని యేసయ్య ఎప్పుడైతే చెప్పాడో ఆ యేసును చూడాలనే మనసు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనోనేత్రం వెలిగించబడింది. దేవుని స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథములో దేవుని దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని, ముఖాముఖిగా ఆ దేవుని యొక్క స్వరాన్ని వినినవాడు ఈ పౌలు భక్తుడండి. ఆయన కొరింథీయులు రాసిన సంఘానికి రాసిన పత్రికలు కూడా చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే నేను దేవుణ్ణి కళ్ళారా చూశానని ఆయన స్వయంగా చెప్పలేదు, కానీ ఎవరో చూసినట్టుగా సాక్ష్యం చెప్పాడు. వసింప సఖ్యము కానీ ఆ యొక్క మాటలు విన్నానన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క పరలోక దర్శనాన్ని చూశాడో బాహ్య నేత్రాలు మూయబడ్డాయంట. ఆయన గుడ్డివాడైపోయాడు, లోకం వైపు చూసే చూపు లేకుండా పోయింది. తడుముకుంటున్నాడు, తనతో ఉన్నవారు అంటున్నాడు, ఇగో నన్ను ముందుకు తీసుకెళ్ళమన్నప్పుడు దేవుణ్ణి అడిగాడండి, నేను ఇప్పుడేమి చేయమంటావు అన్నాడు. లోకాన్ని చూసే నేత్రాలు మూయబడ్డాయి, ఎవరిని చూడలేకపోతున్నాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పాడు, ఈ దమస్కులో తిన్నననే వీధి ఉంది, అక్కడ యోధా అనేవాడు ఇల్లు ఉంది, అక్కడ నీవు ఉంటే అక్కడ జరగవలసిన విషయాలను, చేయవలసిన పనులన్నీ నేను జరిగిస్తానన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా తనతో ఉన్నవారు ఈ సౌలుని చేతి పట్టుకుని ఆయనను దమస్కులో తిన్నననే వీధిలో ఉన్న యోధా అనే ఇంటికి తీసుకెళ్లారట. అక్కడే ఉన్నాడు ఈ తార్సువాడైన సౌలు. ఆ యొక్క దమస్కులో ఒక భక్తుడున్నాడు, ఆయన పేరు అననీయ. ఆ భక్తుడైన అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు, అననీయ నీ వెంటనే బయలుదేరి తిన్నననే వీధిలో యోధా అనేవాడింటిలో తార్సువాడిన సౌలు అనేవాడు ఉన్నాడు, వాడి వద్దకు వెళ్ళాలి నీవు అన్నాడు. వెంటనే అననీయ అన్నాడు, అయ్యా వాడు దుర్మార్గుడు, యేసు క్రీస్తుని ఆరాధిస్తున్న వారిని హింసించే వాడు హింసకుడు,
భయంకరమైన క్రూరుడు వాడి వద్దకు వెళ్ళమంటున్నారంటే అతన్ని నేను నా సాధనముగా చేసుకోబోతున్నాను. హల్లెలూయా. నా కొరకు ఆయన ప్రకటించబోతున్నాడు. నా కార్యాలు చూసేవాడుగా, నా మాటలు విని అనేక మందికి నా మాటలు ప్రకటించేవాడిగా చేయబోతున్నా. కనుక నువ్వు వెళ్ళమన్నప్పుడు అననయ్య అనే భక్తుడు ఆ యొక్క సౌలు ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ మాట చెప్పాడు. చూడండి, అదే అపోస్తుల కార్యాలు 22లో ఆ మాట రాస్తాడండి అతడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకములో మనం సంచరించాలంటే బాహ్య నేత్రాలు కావాలి. దేవుణ్ణి చూడాలంటే మనోనేత్రం వెలిగించబడాలి. దేవుడు ముందుగానే సౌలు యొక్క మనోనేత్రాన్ని వెలిగించాడు, బాహ్య నేత్రాన్ని మూసివేశాడు. అననీయ అనే భక్తుడు వెళ్ళి ఎప్పుడైతే సౌలు మీద చేతులుంచి సహోదరుడా సౌలు దృష్టి పొందు అని ఎప్పుడైతే చెప్పాడో ఆ సౌలు కళ్ళల్లోంచి పొరల్లాంటివి రాలిపోయా అన్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. అనగా అతని పాప ఆలోచనలు తలంపులని ఆ పొరలు రాలిపోయాయంట. ఎందుకంటే దేవుడే రాల్చివేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ పాపలోకములో పాపం వైపు చూడకుండా, ఇప్పుడు పాప కార్యాలపై మనసు పెట్టకుండా మనలను సిద్ధపరిచేవాడు దేవుడే. ఎప్పుడైతే సౌలు బాహ్యనేత్రం కూడా తెరవబడిందో అప్పుడు అననీయ అనే యొక్క భక్తుని అతను చూడగలిగాడండి. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇట్టి రీతిగా సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అంటే ప్రభు లోకానికి వచ్చింది చూచేవారిని చూడకుండా చేయడానికి, చూడని వారిని చూసేవారిగా చేయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే పాపలోకములో మనం ఉన్నా కానీ, లోకములో ఉన్న వాటిని చూసినా కానీ వాటి మీద మనసు లేకుండా చేస్తాడు. కారణం ఏమిటంటే ముందే మన మనోనేత్రాన్ని వెలిగిస్తాడు ఆయన. మన మనోనేత్రాన్ని ఎప్పుడైతే తెరిచాడో ఈ బాహ్యముగా కనపడుతున్నవి ఏవి కూడా మనకి మనసుకు నచ్చవండి, వాటిని ఏవి ఇష్టపడమండి. ఏదైనా ఎందుకంటే ఈ మనోనేత్రం యొక్క శక్తి అంత గొప్పది. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి చూసే కళ్ళతో పాపాన్ని చూడలేము. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను గూర్చిన సువార్త ఈ లోకములో ప్రకటించబడుతూనే ఉంది. ఎందుకు ఇవాళ అనేక మంది ఈ నేత్రాలు వెలిగించబట్టలేదంటే కారణం వారిలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును వారు నమ్మకపోవడం బట్టి, విశ్వాసం ఉంచకపోవడం బట్టి వారు మనోనేత్రాలను ఎవరు మూసేస్తున్నారంట? యుగ సంబంధమైన దేవత మూసేస్తుందండి. దేవుణ్ణి నమ్ముకుని కూడా దేవుని పట్ల విశ్వాసం మనకు లేకపోతే ఈ యుగ సంబంధమైన దేవత మన మీద దాడి చేస్తుందండి. మన మనోనేత్రాన్ని తెరవబడకుండా చేస్తుందండి. ఎందుకంటే ప్రభువుకి అప్పగించుకోకుండా ప్రభు మన మనోనేత్రాన్ని తెరవడు. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రభుకు అప్పగించుకుంటారంటే ప్రభు పట్ల విశ్వాసము కలిగిన వారే. వీళ్ళ చాలామంది ప్రభు నమ్ముకున్నారు కానీ ఆయన మీద నమ్మకం ఉంచట్లా. నిజంగా నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచితే నీకు నీవుగా ఆయనకి అప్పగించుకుంటావు. ప్రభువా నిన్ను చూడాలి, నీ మాటలు నేను వినాలి, నీకు సాక్షిగా నేను జీవించాలి, కనుక నిన్ను చూసే కన్ను నాకు ఇవ్వండి, నీ మాటలు వినే చెవులు మాకు ఇవ్వండి అని ప్రభుకు అప్పగించుకుంటాం. చాలామంది ప్రభుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అయిపోతుంది కానీ ఏనాడు వారు ప్రభుకు అప్పగించుకోలే. అందుకని వారి మనోనేత్రం తెరవబడలేదండి ప్రియులారా. ఎందుకంటే వారిలోని అవిశ్వాసం ప్రభుకు అప్పగించుకోకుండా చేస్తుంది. అందుకని అవిశ్వాసం అనేది మనోనేత్రాన్ని తెరవబడకుండా చేస్తారు. అదే విషయాన్ని కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4లో రాశాడు. మళ్ళీ చదవండి ఆ మాట.
దేవుని బిడ్డలు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలండి. ప్రభు సన్నిధికి వస్తున్నారు, చాలా సంవత్సరం నుంచి వస్తున్నారు. నువ్వు బాప్తిస్మ పొందిన బిడ్డవైనా దేవుని సన్నిధికి వస్తూ దేవుని కొరకు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఏదో వాక్యం వింటున్నట్టుగా ఉన్నట్లయితే, నువ్వు దేవుని పట్ల సరైన విశ్వాసం నీకు లేకపోతే నువ్వు దేవునికి అప్పగించుకో. అందుకే నేను మరే చెప్తాను, నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ద్వారం వెలుపలే నిలబడి నువ్వు ప్రభుకి అప్పగించుకొని లోపలికి రమ్మని. అయ్యా, నీ మాటలు వినే చెవులు నాకు ఇవ్వండి, నీ కార్యాలు చూసే మనసు నాకు ఇవ్వండి అని అప్పగించుకుని రావాలి. ఏం చేసుకుంటున్నారో తెలదు. ఆ ద్వారం వెలుపల నిలబడి చాలామంది ప్రార్థన చేసుకుంటున్నారు, తమ కొరకు చేసుకుంటున్నారు, లేక ప్రభువుని వేడుకుంటూ, ప్రభువా నీ మాటలు నేను వినాలి, నీ కార్యాలు నేను చూడాలి అనే మనసుతో నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అప్పగించుకున్న దానం అప్పగించుకున్నవాడు. నిజంగా ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుని మాటలు నీ హృదయంలోకి చొచ్చుకుపోతాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఒక సత్యం ఉంది, ఏమనంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదని రాయబడి ఉంది. నిజంగా ప్రభువును చూసే మనసు, ప్రభు మాటలు వినే మనసు నీకుంటే నువ్వు ప్రభువులో ఉన్న బిడ్డవే. నిజంగా నువ్వు ప్రభువులో ఉంటే నీకు ఏ శిక్షా విధి లేదు. అనగా నీవు ప్రభు నమ్ముకున్న వారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరన్నా వారు మరణిస్తే వారింటికి వెళ్ళినప్పుడు ఆ కీడు నీ మీదకి రానే రాదు, నీ కుటుంబం మీదకి. ఎందుకంటే దేవుడు నమ్ముకోని వారి మీదే ఉంటుంది ఆ కీడు. వాళ్ళే శాపగ్రస్తులు అంటే కనుక వారు కీడును శాపాన్ని కలిగి ఉంటారు. క్రైస్తవులు అనగా దేవుని అభిషేకం కలిగిన వారు కనుక నిజంగా నువ్వు ప్రభువులో ఉంటే ఏ కీడు నీ దరిదాపులకైనా రానవడండి. చాలామంది చూడండి, ఇంట్లో ఎవరన్నా గర్భవతులుగా ఉంటే ఎవరన్నా చనిపోతే ఆ కార్యక్రమాలకి వెళ్ళరండి. వెళ్ళకూడదు కాదండి అంటారు. ఎవలా మాట అన్నారంటే అంజులు అంటారు ఆ మాట. ఎందుకంటే దేవుని అభిషేకం వారి మీద లేదు. వాడు కొంత కీడు, వారు కొంత శాపం. కానీ నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని అభిషేకం పొందావు. నిజంగా దేవునికి అప్పగించుకుంటే దేవుని అభిషేకం నీ మీద ఉంటుంది. దేవుని అభిషేకం నీ మీద ఉంటే నీకు ఏ కీడు సంభవించనివాడు ఆయన. అందుకే అంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక మన కుటుంబంలో మంచి నూతన గృహం కట్టుకుంటే కొంతమంది కొత్తగా ఇల్లు కట్టుకున్నారండి, గృహప్రవేశం అయింది, కొత్త ఇల్లు కట్టుకున్న వారు వెళ్ళకూడదంట. కొత్తగా పెళ్ళి అయింది, వారు వెళ్ళకూడదంట. ఇవన్నీ ఎవరంటే అన్యులు పాటించే పద్ధతులు అండి, దేవుని బిడ్డలు పాటించేవి కాదు. నిజంగా క్రీస్తులో ఉంటే నీకే శిక్షా విధి ఉండదు, నీకే కీడు సంభవించదు. హల్లెలూయా. మరి చాలామందిలో దేవుని మాటలు లేవు. కారణం ఏంటంటే వింటున్నారు కానీ అవి గ్రహించలేకపోతున్నారు. వినగలే చెవులు లేవు. దేవుని కార్యాలు, దేవుని వైపు చూసే మనసు లేదు. అందుకనే వారు లోకం మాటలే వారి హృదయంలో ఉండిపోతున్నాయి. లోకులు చెప్పిన ప్రకారంగానే మనుషులు కల్పించిన పద్ధతులని వారు దైవోపదేశాలు అనుకుంటున్నారని బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక నిజంగా నువ్వు అటువంటి ఆచారాలు నీలో ఉంటే, ఈ మనుషులు కల్పించిన పద్ధతులను అనుసరిస్తే నువ్వు దేవుని బిడ్డవే కాదు. అంటే నీ మనోనేత్రం వెలిగించబడలేదు, దేవుని కార్యాలు చూసే మనసు నీకు లేదు, దేవుని మాటలు వినే చెవులు నీకు లేవు. ఏదో వింటున్నట్టుగా ఉంటావు తప్ప గ్రహించవు. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో యేస్కేలు ప్రవక్తతో దేవుడు చెప్పాడు, వారు రాదగిన విధంగా వస్తారు, నీ ఎదుట ఎలా కూర్చోవాలో అలా కూర్చుంటారు, వింటున్నట్టుగా ఉంటారు కానీ వినరు, గ్రహించరు. వారు విన్నా వినకపోయినా నా మాటలు నువ్వు ప్రకటించాలి. ఎందుకంటే నా మాటలు వినేవారు కొందరు ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. వినేవారే ధన్యులండి.
కనుక ప్రియులారా, దైవ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. ఈవేళ దేవుని మహిమను గూర్చిన సువార్త ప్రకాశం, ఆ మహిమతో నింపబడిన మాటలు నువ్వు వినలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు అంటే నీ మనోనేత్రాన్ని గుడ్డితనం కలగజేస్తుంది. యుగ సంబంధమైన దేవతని గుర్తించాలి. కారణం నీలో ఉన్న అవిశ్వాసం. నువ్వు ప్రభు నమ్ముకున్నావు కానీ ప్రభు మీద నమ్మకము నీకు లేదు. నిజంగా ప్రభు నన్ను అభిషేకించాడు, ఆయన ఆశీర్వాదాలకు వారసుడిగా చేశాడు, ఏ కీడు నన్ను దరిదాపుగా రాదనే విశ్వాసము నీకుంటే ఇటువంటి మనుషులు కల్పించే పద్ధతులను మీరు అనుసరించరు. దేవుని స్తోత్రం చెల్లించండి. బిగ్గరగా దేవుని స్తుతిందామా. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములు ఎన్నో విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా మనం ముందుకెళ్దాం. ఎపిసి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. దయతో ప్రభు నమ్ముకున్న మనం ప్రభునందు విశ్వాసం ఉంచి జీవించే వారమైతే దేవుడట తన ఆత్మ చేత మనల్ని ముద్రిస్తాడట, తన ఆత్మాభిషేకంతో నింపుతాడట. ఎప్పుడైతే ఈ ఆత్మ, దేవుని ఆత్మతో మనం ముద్రించబడతామో ఆ ఆత్మ ద్వారానే నడిపించబడతాం. హల్లెలూయా. అందుకే అంటాడు, ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచించును, వాడు ఎవరి చేత వివేచించబడ్డటండి. కనుక ప్రియులారా గమనించాలి, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే ముద్రించబడతావో దేవుని వైపే చూస్తావు, దేవుని మాటలే వింటావు. కానీ ఏదో మనుషుల మాటలు విని మనుషుల యొక్క ఆలోచన కొరకు కనిపెట్టవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే లోకములో పాపం ఉంది ప్రియులారా. లోకం వైపు చూస్తే పాపం నిన్ను పట్టుకుంటుంది, లోకం మాటలు విన్నా పాపం నిన్ను పట్టుకుంటుంది. అందుకే చెడును చూడకు, చెడును వినకు, చెడును మాట్లాడకు అన్నారు. చెడు చూసినా, చెడు మాటలు విన్నా చెడు మాటలే మాట్లాడతాం, మనం చెడు మార్గంలోనే నడుచుకుంటాం. కనుక ప్రియులారా, దైవ గ్రంథం శ్రేష్టగా బోధిస్తుంది, దేవుని పిల్లలమైన మనం దేవుని వైపు చూసేవారంగా ఉండాలి, దేవుని యొక్క మాటలు వినేవారంగానే ఉండాలి. దేవుని వైపు చూసే అనుభవం, దేవుని మాటలు వినే అనుభవం అనుకుంటే పాపం అనేది మనకు దూరంగా పారిపోద్దంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ పత్రికలో దీన్ని చాలా వివరంగా రాశాడండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. ఎంత గొప్ప సాక్షి అండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దైవ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. ఎంత గొప్ప సాక్షి సమూహం. మనము ఇక్కడ ఆది నుంచి కూడా అబ్రహాము కాలం నుంచి చూసిన, ఆది మానవుడు ఆదాము నుంచి మనం చూసిన దుష్టుడైన సైతాన్ ఏ విధంగా దేవుడు చేసిన మానవుణ్ణి లోకం వైపు, లోక మాటలు వినేవాడిగా వాడు ఏ విధంగా మార్చివేస్తున్నాడు, పాపములో పట్టబడి ఎలాగ పతనం చేస్తున్నాడో మనం వింటూ వచ్చాం. భక్తుడైన దావీదు రాజుని కూడా వాడు పట్టుకున్నాడు. పాపములో పట్టుకుని పతనాని స్థితి నడిపిస్తున్నప్పుడు దావీదు భక్తుడు పశ్చాత్తాపపడి పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని వైపు చేసి మొరపెట్టాడు కనుక ఆయన పాపాలు క్షమించబడ్డాయి. దేవుని వైపు చూసేవాడిగా, దేవుని మాటలు వినేవాడిగా దావీదు భక్తుడు మార్చబడ్డాడు. చివరికి ఆ దావీదు భక్తుని దేవుడు అంటాడు, ఇతడు నా హృదయానుసారుడైన మనుషుడు అని కూడా సాక్ష్యం పొందాడు. దేవుని స్తోత్రం. అనగా దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. కనుక ఈ విషయాలన్నీ మనం గ్రహించిన వారమైతే ప్రియులారా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూసేవారంగా ఉంటాం. మన దగ్గర ఒక పందెం ఉంది. ఎందుకంటే దుష్టుడైన సాతాను ఆలోచన ఏమిటంటే, దేవుని రూపంలో దేవుని పోలికను సృజించబడని మానవాళిని లోకం వైపు చూసేవారుగా, లోకపు మాటలు వినేవారుగా మార్చి పాపములో పట్టుకుని పతనానికి నడిపించాలని వాడి యొక్క ఉద్దేశం.
అందుకే వాడు లోకాన్ని చూపిస్తాడు, లోకం మాటలు వినిపిస్తాడు. లోకం వైపు చూడకుండా, లోకం మాటలు వినకుండా మనం ఉండాలంటే ఇది చాలా ఒక పందెమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన దేవుని వైపు చూస్తూ దేవుని మాటలు వింటూ ముందుకు సాగాలంటే ఈ లోకంలో చాలా ఓపిక కావాలి. అటువంటి ఓపికతో మనం పరిగెత్తాలంటాడు. దానికి మాదిరి యేసయ్యను చూపిస్తాడు. ఆయన చూడండి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టాడు. దేవుని బిడ్డలమైన మనం దేవుని మన ఎదుట ఉంచినటువంటి ఆ పరలోక ఆనందం కొరకు లోకములో ఎంతమంది అవమానించినా, అపహాసం చేసినా కానీ, లోకం వైపు కానీ, లోకుల మాటలు కానీ వినేవారంగా కాకుండా ప్రభు దేవుని వైపు చూసేవారుగా, దేవుని మాటలు వినేవారుగా మనం నడుచుకోవాలని ప్రభువారు మనకు మాదిరి ఉంచిపోయారండి. అందుకంటాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు ఆయనకు వ్యతిరేకముగా చేసి తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆ ప్రభువుని తలంచుకోండి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లోకంతో మన పరుగులు తీగిపోతే, లోక కార్యాల్లో మనం పాలు పొందకపోతే వారు మనం దూషిస్తారు, అవమానపరుస్తారు, అవహేళన చేస్తారు. వారంటిని కూడా ఓర్చుకున్నాడు ప్రభు. అటువంటి ప్రభువును మనం తలంచుకోవాలి. అందుకని క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగి ఉండమని పేతురు గారు అందుకనే పదే పదే తెలియపరిచిన మాట మనం ఎన్నోసార్లు ధ్యానిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు అటువంటి మన మనోనేత్రాలు వెలిగించి ఆయన వైపు చూసేవారికి ఆయన మాటలు విని ఆయన కార్యాలు అనుభవిస్తూ ఆయనకు సాక్షులుగా ముందుకు సాగేవారముగా ఆ పరలోకానంద నిహాలోకములు అనుభవించేవారంగా ఉండాలంటే యెషయా గ్రంథం 65:2 రాయబడి ఉంది. తమ ఆలోచనలు చెప్పున చెడు మార్గములలో నడుచుకొనుచు లోబడనొల్లని వారి కోసం దినమెల్లా ఆయన చేతులు చాచే ఉంచాడటండి. వేళ ప్రభు నమ్ముకుని కూడా ప్రభుకు అప్పగించుకోని వారు ఎంతోమంది ఉన్నారు. నువ్వు ప్రభుకు అప్పగించుకోకపోతే నీ మనోనేత్రం వెలిగించబడదు. ప్రభు వైపు చూడలేవు, ప్రభు కార్యాలను చూడలేవు, ప్రభు మాటలు విన్నా కానీ గ్రహించలేవు. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వు ప్రభుకు అప్పగించుకోవాలి, లోబడే మనసు కావాలి. చాలామంది తమ ఆలోచనలు చెప్పినా నడుచుకుంటున్నారట, అవి చెడు మార్గంలో నడిపిస్తున్నాయని. కనుక ఎవరైతే ఈ మాటలు విని ఆయనకు లోబడతారో, ఆయనకు అప్పగించుకుంటారో, వారి మనోనేత్రాలు వెలిగించడం కొరకు ఆయన చాచిన చేతులు మన వైపే ఉన్నాయని, ఉంచబడి ఉన్నాయని పరిశుద్ధ లేఖనాలు చెలవిస్తున్నాయి ప్రియులారా. కనుక ఈ ఆరాధనలో పాల్గొంటున్న నీవు నేను అందరము కూడా ఈ లోక పాపం మనల్ని అంటుకోకుండా పతనానికి నడిపించకుండా ఉండాలంటే దేవుని వైపు చూసే నేత్రాలను, దేవుని మాటలు వినే చెవులను దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఈ క్షణమే, ఈ దినమే ప్రభునందు విశ్వాసంతో నువ్వు ఆయనకు అప్పగించుకోగలగాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచిన వారే అప్పగించుకుంటారండి. నేను ప్రభు వైపు చూసే బిడ్డగా ప్రభు మాటలు విని అనేక మంది మధ్య సాక్షిగా వాడబడాలని ఆశ నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటిని మోకరించండి ప్రియులారా. మీకోసం ప్రార్థించబోతున్నాం. ఆయన చాచిన చేతులు మన వైపే ఉంచి ఉన్నాడు. మన కోసం మరణించి తిరిగి లేచిన ప్రభు ఆ గాయపడిన హస్తాలను మన వైపే చాచాడు. ఎందుకంటే సౌలును పౌలుగా మార్చినవాడు మన బ్రతుకులు మార్చాలని దేవుని వైపు చూసేవారిగా, దేవుని మాటలు విని దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా, దేవుడిచ్చే పరలోకానంద నిహలోకములు అనుభవించేవారిగా మనందరినీ సిద్ధపరచాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుక ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నమ్మినట్లయితే, ఆనాడు సౌలును పౌలుగా మార్చిన దేవుడు నా బ్రతుకును మారుస్తాడని ప్రభువును చూసే నేత్రాలు,
ప్రభు మాటలు వినే చెవులు ప్రభు నాకు ఇస్తాడని విశ్వాసము నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటిని మాకరించి ప్రభుకు అప్పగించుకోండి. ప్రార్థన చేయబోతున్నాం. మీ గల దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అలనాడు సమరయ స్త్రీతో మీరు చెప్పారు నాయన, దేవుడు ఆత్మ గనుక యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. అయ్యా, ఆనాడు యెరూషలేము ఆరాధించిన యూదులు కూడా, అయ్యా సోమరోను కొండ మీద నేను ఆరాధిస్తున్న సమరయులు కూడా మనోనేత్రం మూయబడి నిజమైన ఆరాధన చేయలేకపోయారని లేఖనాల ద్వారా తెలియజేశావు నాయన. అవును తండ్రి, మా మనోనేత్రం వెలిగించబడకపోతే యథార్థముగా నిన్ను ఆరాధించలేము, నీ మహిమను చూడలేము, నీ మహిమ కార్యాలు లోకానికి మేము వెల్లడి చేయలేము నాయన. అటువంటి ఆ స్థితిగా కాకుండా ఎందరైతే ఈయన వాక్యమని విని తమ్ము తాముగా అప్పగించుకున్నారు, ఆనాడు సౌలు అప్పగించుకోవడం పౌలుగా మార్చబడ్డాడు, సమరయ స్త్రీ అప్పగించుకుంది, సాక్షిగా మీరు వాడుకున్నారు. ఇటువంటి అనుభవాలు మాకు అందరికీ దయచేయండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరే బలహీనతను బట్టి వచ్చారు, అవసరం బట్టి వచ్చారు, హృదయములు తలపు పుట్టకముందు ఎరిగిన గొప్ప దేవుడు కదా నాయన. వారి ప్రతి అవసరత అక్కర నీ చిత్తమైతే నెరవేర్చమని అడుగుచున్నాం. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి నాయన. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి. నీ వాగ్దాన ఫలం అనుభవించే గొప్ప అర్హత వారికి దయచేయి నాయన. గర్భవతులు ఉన్నారు, సుఖ కానుకలు ఇవ్వండి. ఇదిగో మా ప్రియులు సహోదరులు నాయన కుంచే రాజు గారు మేరీ గారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె ధ్రువ కుమారి ప్రసవ దినాలు సమీపించి ఉండగా నిండు సోలాలుగా హాస్పిటల్లో అడ్మిట్ అయింది నాయన. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోండి. వైద్యులకు మించి జ్ఞానమునిచ్చి తగిన వైద్యం అందించి ఆ బిడ్డకు ఆరోగ్య గల బిడ్డనిచ్చి తల్లి బిడ్డను సురక్షితంగా వారి ఇంటికి రావడానికి కృపనివ్వండి. పరిచర్య చేసిన బిడ్డలను ధైర్యపరచండి. ఇంకా ఎంతోమంది గర్భవతులు ఉన్నారు, ప్రసవ దినాలు సమీపించిన బిడ్డలు ఉన్నారు, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీడును ఉంచండి. యవనస్తులను సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి. ఈ మందిర పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రియ సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు దృష్టి ఉంచండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా అనేక రీతిలుగా ఉంటున్న సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తపు కోట్ల వారిని భద్రపరిచి కాపాడమని అడుగుచూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. అక్టోబర్ 10, 11, 12 తారీఖుల్లో జరపతలపెట్టిన ప్రత్యేక ప్రార్థనా కూడికలను మీరు అభిషేకించి ఆ తేదీలను మీరు ఆశీర్వదించి ఆ కూడికల ద్వారా సంఘానికి ఉజ్జీవం, గ్రామానికి గొప్ప రక్షణ ఆశీర్వాదం పొందడానికి కృపనిమ్మని అడుగుచున్నాను. అద్భుత కార్యం మీరే జరిగించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులు మీరు దీవించునాయన. ఇది అమలాపురం ఆకాశ హాస్పిటల్లో అయ్యా ఆపరేషన్ చేయబడిన చిన్న బిడ్డ సత్యజ్యోతిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఆ బిడ్డ గాయముని కట్టండి, ఆరోగ్యము దయచేయండి, వారి కుటుంబాన్ని ఆదుకోమని వేడుకుంటున్నాం. అద్భుతకారం మీరే జరిగించమని. చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మళ్ళీ మేమందరం కలిసి సంగమగా నీ నామాన్ని ఘనపరిచే భాగ్యం మీరు మాకు అందరికీ దయచేయమని. సంఘ బిడ్డల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకును మన కుటుంబాలకును క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల జనులకు దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.